అందరికీ నమస్కారం. నేను యాట వీరబ్రహ్మం. ఈరోజు వీడియో ఒక డిబేట్కి సంబంధించినదండి. ఆ డిబేట్ చేసిన వ్యక్తి పేరు మనోహర్. అతని ఛానల్ పేరు సత్యాన్వేషి. అతను ఒక పరమ నాస్తికుడు. అతను నాకు కూడా చాలా ఫేవరెట్. చాలా యూజ్ఫుల్ కంటెంట్ ఉంటుంది అతని ఛానెల్లో. కావాలంటే యూట్యూబ్లో సత్యాన్వేషి అని అతని ఛానల్ను చూడగలరు. ఈ డిబేట్ దేని గురించంటే అతను దేవుడు అన్న నమ్మకం వల్ల నష్టాలే ఉంటాయి, లాభాలుండవు అని చెప్పడంతో, లేదండి, నా నమ్మకాన్ని ఒకసారి పరిశీలించండి, దానివల్ల నష్టముంటే రుజువు చేయండి అని అతనితో డిబేట్కి వెళ్లడం జరిగింది. మరి చివరికి అతను దీనివల్ల ఉన్న నష్టాన్ని రుజువు చేశాడా లేదా అన్నది మీరే చూడండి. ఇది 2 రోజుల్లో జరిగిన డిబేట్ అండి. ఫస్ట్ డే కొంచెం ఫోన్లో ఛార్జింగ్ లేపోటాన రెండో రోజుకి పోస్ట్ ఫోన్ అయింది. అందుకే వీడియో నిడివి కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది, క్షమించాలి. ఇప్పుడా వీడియో చూడండి. హాయ్ వీరబ్రహ్మ గారు. సార్ క్లియర్గా ఉందా? యా క్లియర్ సార్, చెప్పండి సార్. ఓకే సార్, అదే నేను విన్నాను. అంటే మీరు ఈ గ్రంథాల్లో ఇవన్నీ ఉండబట్టి ఈ గ్రంథాలను నమ్మడం మానేయడం వల్ల దేవుణ్ణి కూడా నమ్మడం మానేశారన్నమాట. దేవుడిని పరిచయం చేసింది ఎవరండి అసలు? దేవుణ్ణి పరిచయం చేయడం అంటే ఓకే, మీరు గ్రంథాల ద్వారా పరిచయం అయ్యి ఉంటారు. కొంతమంది ఏంటంటే న్యాచురల్ గా కూడా తెలుసుకుంటారు. అంటే ఎవరో ఒకరు చెప్తారు దేవుడు అన్న పదము. ఆ న్యాచురల్ గా తెలుసుకున్న వాళ్ళలో మీరు ఒకళ్ళ, ఎందుకంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి. అవునండి, న్యాచురల్ గా మీరు దేవుడిని తెలుసుకున్నారు. న్యాచురల్ గానే తెలుసుకో. అంటే ముందు మామూలుగా ఈ హిందూయిజంలో చెప్పిన దేవుడు అంతా నమ్మాను, కానీ అంత ఫ్రాడ్, అవన్నీ మోసాలు. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు గుడికి పోతే ఇలా జరగడం వల్ల, అలా గొల్లకు పోయినప్పుడు అలా చూడడం వల్ల నాకు కూడా ఏంటంటే ఇదంతా మోసము. నాకు తెలిసి ఈ గ్రంథాలు రాసిన వాళ్ళు కూడా నాస్తికులే రాసి ఉంటారు. ఓకే ఓకే, నాస్తికులకి అంత పవర్ జనాలు మోసం చేయడానికి. సో మీ హిందువులకు పెద్దగా పవర్ ఏం లేదు, చేతగాని దద్దమ్మలే ఫస్ట్ నుంచి. సారీ, మీరు అలా అనుకోబాకండి. అంటే ఏంటంటే దేవుని నమ్మనోళ్ళే దేవుడి గురించి, దేవుడిని నమ్మనోళ్ళు దేవుడి గురించి రాస్తే ఈ బ్రెయిన్ తక్కువ బత్తాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పుస్తకం చదివేసేసి దేవుళ్ళని నమ్మేస్తున్నారు. ఓకే, సో ఇక్కడ పవర్ఫుల్ ఎవరు? ఇక్కడ పవర్ఫుల్ నాస్తికులే పవర్ఫుల్. ఈ బ్రెయిన్ తక్కువ అంటే ఈ బత్తాయిలే. ఈ బత్తాయిలు వీళ్ళకి అన్ని తెలుసు. ఇప్పుడు వాళ్ళు ఒకసారి ఉంటుంది, ఏమని ఉంటుంది, దేవుడు ప్రతి చోట ఉన్నాడు, నీలో ఉన్నాడు దేవుడు, దీంట్లో ఉన్నాడు దేవుడు అంటారు. వాళ్ళకి అన్ని తెలిసినా కానీ మళ్ళీ దర్శనం కోసం దేవుని దర్శనం చేసుకుంటారు. సో ఇక్కడ వాళ్ళు పిచ్చోళ్ళు నిజంగా అర్థమైపోతుంది కదా. వాళ్ళు ఏంటంటే ఏది చెప్పినా కానీ నమ్మేస్తున్నారు. సో మీకు 100 కోట్ల మంది హిందువులు బేవకూఫ్లు, మీరే ఒప్పేస్తున్నారు కాబట్టి హ్యాపీ. ఇక మీ దేవుడి గురించి మాట్లాడదాం. సార్ మీలాంటి వాళ్ళ మీలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు మీరు ఒక్కలే ఉంటారండి ప్రపంచంలో, ఇంకెవరు ఉండరు. నాలాంటి వాడు ఇంకోటి చూపించండి. చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఎవరు లేడులేండి కానీ మీ దేవుడి సంగతి మాట్లాడదాం సార్. ఓ పని చేద్దాం, ఫస్ట్ మీరు చిన్నప్పుడే న్యాచురల్ గా తెలుసుకున్నా అన్నారు కదా, మీ దేవుడికున్న ప్రాపర్టీస్ చెప్పండి చూద్దాం. దేవుడు అంటే జస్ట్ మన యూనివర్స్ ని క్రియేట్ చేసి ఈ యూనివర్స్ కి నీ లాస్ పెట్టి అదంతా పద్ధతి ప్రకారం నడిచేలా చేశాడు కదా. అంటే దేవుడు అంటే ఒక మనిషిని కాదు, చెప్పేదేనండి. దేవుడు అంటే ఒక మనిషిని కాదు, జస్ట్ ఒక మనం ఏజిమ్ చేసుకుంటే ఏదో ఒక సర్టైన్ థింగ్, ఏదో అది ఒక షేప్ అని కూడా చెప్పను. మీకు క్లారిటీ లేదా సార్ మీకు? ఎందుకంటే మీకు బాగా తెలుసు అన్నారు కదా, న్యాచురల్ గా తెలుసుకున్నా అన్నారు, ఎవరు చెప్పకుండా మీరే తెలుసుకున్నా అన్నారు. మీకు బాగా క్లారిటీ ఉంటుంది అనుకున్నారు, మీరేమో ఏదో ఉంటుంది, ఏదో పర్సన్ కాదు, ఏదో శక్తి కాదు, షేప్ కాదు అంటున్నారు. హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ? ఓకే, శక్తి అనే చెప్పుకుందామండి. సర్టైన్ పవర్, ఈ నేచర్ అంతా క్రియేట్ చేసి ఆ శక్తి ఉందని మీకు ఎలా తెలుస్తుంది? ఉంది అని నమ్మకం అండి. అంటే నేను చూడలేదు, సో అలా ఉంటేనే ఇదంతా జరుగుతుంది అని నమ్మకం.
నమ్మకానికి విలువ లేదు సార్. ముస్లిం అందరూ అల్లా క్రియేట్ చేశారని చెప్తున్నారు. వాళ్ళని అడిగాను ఇదే మాట, ఏరా నీకెట్ట తెలుసురా అంటే నమ్మకం రా, మా పుస్తకంలో రాసిందే అంటారు. సోరీ, ఇప్పుడు థియరీ అంటే ఏంటంటే ఇప్పుడు ఓకే నమ్మడం, దాన్ని నమ్మినా నమ్మకపోయినా లాస్ ఏం లేదు, ఆ నమ్మకం వదిలేయండి. నేనేంటంటే నమ్మకం ఆ లేదండి, దేవుణ్ణి నమ్మడం వల్ల నష్టం లేదు. దేవుణ్ణి నమ్మడం వల్ల ఏంటంటే నష్టం అనేది మీరు చదివే గ్రంథాల్లో ఉందండి. నేను చెప్పే దాని ప్రకారం అయితే, అంటే మీరు ఆ గ్రంథాలు చదివి బాబా, నేను చెప్పే దాని ప్రకారం అయితే నష్టం లేదు. అంటే ఏంటంటే ఇప్పుడు ఉపయోగం చెప్పండి, పోనీ ఉపయోగం చెప్పండి. ఇప్పుడు యూనివర్స్ ని క్రియేట్ చేసిన ఒక శక్తి ఉంది అని మీరు నమ్ముతున్నారు. ఆ నమ్మకం వల్ల మీకు వచ్చిన ఉపయోగం ఏంటి? ఆ శక్తి ఏంటంటే ప్రతి ఒక్కరిని కంట్రోల్ చేస్తుంటుంది. తప్పు చేస్తే ఒకవేళ నువ్వు ఏదన్నా ఇప్పుడు ఈ జన్మలో తప్పించుకున్నట్టున్నా కానీ నీకు ఇంకో జన్మలోనైనా సరే ఆ పాపాన్ని నువ్వు అనుభవిస్తావు. అలాగే పుణ్యం చేస్తే నీకు పుణ్యం తిరిగి వస్తుంది. సో ఈ బిలీఫ్ వల్ల ఏంటంటే మనం మంచిగా చేస్తాం. ఎవడు చెప్పాడండి? ఎవడు చెప్పాడు? మీలాంటి కబుర్లు చెప్పేవాళ్ళు చాలా మంది అడ్డమైన యథవేషాలన్నీ వేస్తున్నారు. వచ్చే జన్మలో వాళ్ళకి సోలం దిగుద్దని తెలిసి కూడా యథవ పనులన్నీ చేసేది భక్తులే కదా. కోట్ల డబ్బులు నొక్కేసేది, దేవుడి దగ్గర డబ్బులు నొక్కేసేది. మీరు ప్రతి ఒక్కరిని భక్తులు అనుకుంటే ఎలా? ఇప్పుడు ఆ పిచ్చోళ్ళు కూడా ఉన్నారు, చెప్పా కదా. దేవుడు అంటే వాళ్ళకి సరిగ్గా తెలియదు, ఏది ఏ గ్రంథం ఏది ఎవడు రాసిందో కూడా తెలియదు. తెలుసా? నేను వాటిని నమ్మను. మీరు నమ్మకపోతే ఎవరో చెప్పారు కదా నేను దేవుడిని నమ్మడం వల్ల యూజ్ ఉంది కదా అని నమ్ముతున్నాను. శతకోటి ఏంటంటే తెలుసు కదండి, 100 కోట్లు. శతకోటి బోర్డులింగాల్లో మీరు ఒక బోర్డులింగాలు అంతే. సో కాబట్టి మీరు నమ్మకపోయినంత మాత్రం అక్కడ ఉపయోగం ఏమీ లేదు సార్. మీరు చెప్పండి నాకు, మీ నమ్మకం వల్ల అంటే మీరు పక్కనోడు మీరు తప్పు చేస్తే దేవుడు వచ్చి కొడతాడు కాబట్టి మీరు తప్పు చేయట్లేదు, అంతేనా? మీ నమ్మకం ప్రకారం, పక్కన వాళ్ళ సంగతి వదిలేయండి, మీ నమ్మకం ప్రకారం. ఓకే, సో బేసికల్ గా మీకు తప్పు చేద్దామన్న మైండ్ లో ఉంది, కానీ దేవుడు కొడతాడు కాబట్టి మీరు తప్పు చేయట్లేదు, అంతేనా? అవును. సో లోపల మనసులో మీకు తప్పు పని చేయాలని ఉంది, కానీ దేవుడు ఉన్నాడు కాబట్టి చేయట్లేదు. ఖచ్చితంగా ఉంటుంది. మనిషి పుట్టిన తర్వాత స్వార్థం ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి. ఎవరో ఒకరు కంట్రోల్ చేస్తే మనం కంట్రోల్లో ఉంటాం. ఆ కంట్రోల్లో ఈ సొసైటీ చేయలేకపోతుంది. సో కనీసం దేవుడు అన్నా ఉన్నాడన్న భయం ఉంటేనే కదా కంట్రోల్లో ఉంటాం. సో మీలాంటి నీచులకి ఉండాల్సింది ఏంటి అంటే మెడలో ఆ గొలుసు ఉండాలండి. ఎందుకంటే మీరు ఏ క్షణం అయితే ఆ గొలుసు తీస్తారో ఆ తీసిన మరుక్షణం మీరు నీచులు అవుతారని మీరు ఓపెన్ గా చెప్పుకున్నారు. నేను దేవుడిని లేదు అని నమ్మినా సరే దేవుడు దేవుడు ఏం పోడు కదా. మీరు ఏదైనా అనుకోండి, నమ్మకం అనేది ఖచ్చితంగా ఉంటుంది. నమ్మకం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎవరికి ఉండదులేండి. పాపం పుణ్యం అన్నారు కదా, పాపం పుణ్యం గురించి మాట్లాడదాం. చెప్పండి, పాపం ఏంటి, పుణ్యం ఏంటి? అది అకౌంట్ ఏమన్నా, దాన్ని ఏమన్నా కిలోల కొద్ది మెజర్ చేస్తారా, గ్రాముల్లో మెజర్ చేస్తారా, ఎలా మెజర్ చేస్తారా? ఇది ఒక అకౌంట్ అంటే ఏంటంటే మనకి అన్ని సెన్స్ ఇచ్చాడు. మనం కూడా నొప్పిని ఫీల్ అవ్వగలం, బాధ అంటే ఏందో తెలుసుకోగలం. సో మనం ఇంకొకరిని బాధ పెడితే వాళ్ళకి ఏమవుతుందో, ఇప్పుడు మనకి ఒకటి తగిలిందంటే అది నొప్పి పుడుతుందంటే వాళ్ళ తగిలినా కానీ అది నొప్పే పుడుతుంది అన్న ఇంగితంగా మనకి ఇచ్చాడు. సో కాబట్టి మనం ఎలాగైతే కాపాడుకుంటున్నాం వాళ్ళు కూడా సృష్టి ఇచ్చింది. ఆ సృష్టినే నేను దేవుడు నమ్ముతున్నా. ఓకే ఓకే, నెక్స్ట్. సో మనలాంటి వాళ్ళే అని చెప్పి ఆ నొప్పి వాళ్ళకి కలగజేయకుండా ఉంటే పుణ్యం. సరే, మీకు చిన్న యాక్సిడెంట్ జరిగిందని చెప్పి వదిలేస్తే మొత్తం అంతా పాకిపోద్దని చెప్పి మీకు కాలు తీసేశాడండి ఒక డాక్టర్. ఇప్పుడు పాపం చేశాడా, పుణ్యం చేశాడా? పుణ్యమే చేశాడు. సో మరి పుణ్యం చేశాడు నేను మిమ్మల్ని కాపాడడానికి. ఓకే, ఇంజెక్షన్ చేశాడండి ఒక అతను. ఓకే, పాపం చేశాడా, పుణ్యం చేశాడా? ఇంజెక్షన్ ఎందుకు చేశాడు? దాన్ని నన్ను కాపాడడానికి చేస్తే పుణ్యం అవుతుంది, ఏదైనా చేయడానికి అయితే పాపం అవుతుంది. మీకు నొప్పి కలిగింది కదండి, అప్పుడు మీకు నొప్పి కలిగింది కదా. అంటే నొప్పి తగలడం అంటే ఇంకా ఏదో మనకు మంచి చేసేటప్పుడు నొప్పి తగిలినా పాపం అవుతుందా? ఓకే, సో మంచి చేసినప్పుడు ఉంటాయి, మనకి ఏది ఎక్కువ ఉందో చూసుకోవాలి. ఇప్పుడు చిన్నదానికి మంచి జరుగుతుంది అన్నప్పుడు నొప్పి కలిగించినా పర్వాలేదు అంటారు, అంతేనా? అవును, అంతే కదా మరి. ఓకే, సో నొప్పి అనేది సో మీ ఫ్యూచర్ లో మీకు మంచి జరుగుతుందని చెప్పి ఈ రోజు మీకు నేను నష్టం చేశాను అనుకోండి, అంటే ఈ నష్టం చేస్తే గానీ మీకు ఫ్యూచర్ లో లాభం రాదు.
అలాంటప్పుడు నేను మీకు నష్టం చేస్తే పర్లేదా? అంటే ఎగ్జాంపుల్ చెప్పండి. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఓకే, ఈ పర్టికులర్ పర్సన్ తోటి మీరు ఇంకొక 10 ఏళ్ల పాటు కాపురం చేస్తే, ఓకే, మీరు అధపాతాళానికి పడిపోతారు. సో కాబట్టి ఇవాళ మీకు ఆ పర్సన్ కి విడాకులు ఇప్పించేసాను అనుకోండి, ఓకే, ఏదో ఒక విధంగా నేను దొంగ ఆశాలతో ఏదో ఒకటి చేసి, ఎందుకంటే నాకు ఫ్యూచర్ తెలుస్తుంది, నాకు గట్టి నమ్మకం మీ ఫ్యూచర్ లో సర్వనాశనం అయిపోతారు ఈ రిలేషన్షిప్ లో ఉంటే. నేను మిమ్మల్ని విడదీసాను అనుకోండి, నేను మంచి చేశానా చెడు చేశానా? మీకు ఫ్యూచర్ తెలుసు అని ఎవరు చెప్పారు? ఎగ్జాక్ట్లీ మీరు చెప్పడమే కదా, నాకు తెలియాలి కదా మీకు ఫ్యూచర్ తెలుసు. సో మీకు ఫ్యూచర్ తెలుసు నాకు నమ్మకం ఉండి, ఓకే ఇతను చెప్పేది నిజమే అయ్యి ఉండొచ్చు అనిపిస్తే. ఎగ్జాక్ట్లీ. సో ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు డాక్టర్ ఏం చెప్తాడండి? డాక్టర్ ఏం చెప్తారు? తగ్గుద్దని చెప్తాడు. తగ్గుద్దని చెప్తాడు. తగ్గుద్దని చెప్తాడు. అతని ఫ్యూచర్ చూసే ఇచ్చాడు కదా, అతనికి ఎలా తెలుసు? మరి తగ్గుద్దని ఎలా తెలుసు? ఆల్రెడీ అలాంటి వాటి మీద ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అతని మీద నమ్మకంతో మనం చేసుకుంటాం. అంటే ఇంజెక్షన్ మీద నమ్మకంతో మనం చేసుకుంటాం. నేను కూడా లైఫ్ కోచ్ అండి, నాకు తెలుసు ఇద్దరు పర్సన్ చూడగానే 10 ఏళ్ల తర్వాత ఎవరి జీవితం ఎట్లుంటుందో, ఆ పర్సన్ జీవితం ఎలా ఉంటుందో నమ్మకం ఉండాలండి. మీరు చెప్తే సరిపోదు. ఇప్పుడు ఎవడో ఒకడు ఇంజెక్షన్ తీసుకొచ్చి చేస్తే నేను చేసుకోను కదా, ఆ డాక్టర్ మీద నాకు నమ్మకం ఉండాలి. ఇప్పుడు మీరు వచ్చి చెప్పారు నేను లైఫ్ కోచ్ అండి, నేను ఈ చేశానంటే నాకు నమ్మకం ఉండాలి కదా. ఎలా తెప్పించాలి ఆ నమ్మకం? అంతకుముందు మీరు ఏదైనా చేసి అలాంటి వాటిలో మీరు సక్సెస్ అయ్యి ఉంటే నాకు నమ్మకం వస్తుంది. ఓకే, నేను 10 మందికి జాతకాలు చెప్తే 8 మంది జీవితాలు సర్వనాశనం అవుతే నా దగ్గర ఇది చేయించుకుంటే అని చెప్తానండి. 10 మందిలో 9 మందికి నన్ను నమ్మకుండా వెళ్ళిపోయిన ప్రతి ఒక్కడు నా సర్వనాశనం అయ్యాడు, నమ్మి వచ్చినవాడు ప్రతి ఒక్కడు గెలిచాడండి. నేను చేసింది కరెక్టేనా? అయితే అది ఏ బేసిస్ మీద చెప్పారు చూడాలి కదండి. ఇప్పుడు జాతకం అంటే ఏ బేసిస్ మీద చెప్పారు? ఆ గీతల మీదనో లేకుండా ఆ రాసుల మీదనో చెప్తారు కదా. మీకు అవన్నీ చెప్తే నేను డాక్టర్ అయితే నేను మీకు మొత్తం పుస్తకాలన్నీ 5 ఏళ్ళు నేను చదివినంతా మీకు చెప్తే తప్ప మీకు అర్థం కాదు. మీ బోర్డు నమ్మకం ఎవరికి కావాలి? అక్కడ నా ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నాను. నేను జ్యోతిష్యం అండి. ఇప్పుడు నా జ్యోతిష్యం ప్రకారం మీరు ఈ పర్సన్ తో ఉంటే నెక్స్ట్ 10 ఏళ్ళలో అధపాతాళానికి దిగిపోతారు, సర్వనాశనం అయిపోతారు. ఈ రోజు విడాకులు ఇవ్వడం కరెక్ట్. సో నిజంగా జ్యోతిష్యుడు అయి ఉంటే అన్న మాటే రాంగ్ అండి. జ్యోతిష్యం అంటేనే ఇది ఫ్యూచర్ చూసి చెప్పటం. ఇప్పుడు చెప్పండి. అసలు నాకు తెలిసి ఫ్యూచర్ చూసి చెప్పడమే లేదండి. లేదు. ఓకే, కానీ మీరు నేనండి దొరికిపోయారు ఇక్కడే. ఇందాక మీరేమో పాపం పుణ్యం చేస్తే నెక్స్ట్ జన్మలో వస్తుంది అన్నారు. మీరు చూసింది లేదు, పెట్టింది లేదు, చూసిన గొట్టం కూడా ఒక్కడు లేదు. కానీ మీరు మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారే వచ్చే జన్మ ఉంటది. దేవుడు అనేది నమ్మడం వల్ల ఎలా వచ్చింది? దీని వల్ల ఇంకొకరికి లాస్ ఏం లేదు కదా. ఇప్పుడు నేను ఇలా నమ్మడం వల్ల లాస్ ఏం లేదు కదా సార్. మీ నమ్మకంతో నమ్మకం ఎలా వచ్చింది? లేదండి, నమ్మకం ఎలా వచ్చిందో చెప్పండి. చెప్పండి ఎక్కడి నుంచి నమ్మకం ఎలా వచ్చింది అంటే, అలా నా నమ్మకం ఏంటంటే అలా ఉంటే మంచిది. సో అందరూ అలా దేవుణ్ణి నమ్మి ఇలా మంచి చేస్తుంటే మంచిది. మరి ఇందాకేమో డాక్టర్ దగ్గర ఏమో మీకు ఎక్స్పీరియన్స్ కావాల్సి వచ్చింది, జ్యోతిష్యుడి దగ్గర ఎక్స్పీరియన్స్ కావాల్సి వచ్చింది. ఈ బోర్డు నమ్మకానికి మాత్రం ఎక్స్పీరియన్స్ అక్కర్లేదా? మీకు ఎట్లా నమ్మారు మీరు? ఏ నమ్మకానికి ఎక్స్పీరియన్స్? ఇప్పుడు డాక్టర్ అయినా కానీ అతను ఏదో చేస్తున్నాడని చేయించుకోం కదండి. ఇప్పుడు డాక్టర్లు కూడా నమ్మలేము. వాళ్ళు ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళకి ఆపరేషన్ చేసి డబ్బులు తీసుకుంటారు. ఇలాంటి భయాలు ఉంటాయి. ఇలాంటి తప్పించుకోవడం పనులు నా దగ్గర పని చేయవండి. నేను బత్తాయిలతో బ్యాటింగ్ ఆడుకోవడం నాకు అలవాటు. మీరు కబుర్లు చెప్పకండి. నేను మిమ్మల్ని అడిగింది ఏంటి మీరు చెప్పేది? ఇందాక డాక్టర్ని అడిగితే మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి, డాక్టర్ ఎక్స్పీరియన్స్ అయితే నేను నమ్ముతాను అన్నారు. ఆ తర్వాత జ్యోతిష్యుడు అట్లా చెప్తాడు అంటే జ్యోతిష్యుడు ఏంటంటే చెప్పి నేను నమ్మేస్తామా? వాళ్ళు కూడా దొంగలు ఉంటారు. మరి ఇది మాత్రం ఎంత కాన్ఫిడెంట్ గా ఎట్లా నమ్మారంటే నేను ఆ నమ్మకం అలా ఉంటే బాగుంటది అంట. సో మీకు ఎక్స్పీరియన్స్ లేదు దీని గురించి. వచ్చే జన్మ నమ్మడం వల్ల నష్టం లేదు కదండి. ఇప్పుడు చెప్పేదేనండి, ఇప్పుడు మీరు చెప్పిన 2 ఎగ్జాంపుల్స్ లో గుడ్డిగా నమ్మడం వల్ల నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు నేను చెప్పిన నమ్మకంలో గుడ్డిగా నమ్మితే నష్టం లేదు, అందుకని నేను అది నమ్మాలి. అలాగే లాభం కూడా లేదు. ఎర్రదోళం ఉంటారంటే అందరి ముందు లాభం ఎందుకు లేదండి? లాభం బంగారం లాగా ఉంది. ఇప్పుడు అందరూ దాన్ని నమ్మి అలా పాపం చేయకుండా అందరూ పుణ్యం చేస్తుంటే అంతా బాగానే ఉంటుంది కదా. నష్టం ఉంది దాంట్లో. ఏది పుణ్యం ఎవరికి తెలుసు అండి? ఎవరికి తెలుసు ఏది పాపం ఏది పుణ్యం? పాపం ఏది పుణ్యం తెలియదండి. ఇప్పుడు ఈ రోజు నొప్పి కలిగించకుండా
ఏనండి, ఈ రోజు ఆ, నేను మీకు పుణ్యం చెప్పండి. చేద్దామని మీరు 10 ఏళ్ల తర్వాత సర్వనాశనం అయిపోతారని మీ గురించి మంచిగా ఆలోచించి విడాకులు ఇప్పిద్దామని నేను చూస్తుంటే మీరేమో ఇర్రెదోలాగా లేదు నేను అట్టని నమ్ముతాను అని చెప్పి పట్టుకుపోతానంటే నష్టం ఎవరికండి ఇక్కడ? మీరు మీరు పుణ్యం చేద్దామని అనుకున్నారండి. ఆ పుణ్యం నేను చేద్దాం మీకు మంచి అనుకున్నా చేద్దాం మాకు నమ్మకం. అనుకున్నాను. ఇప్పుడు చెప్పేదేనండి, మీరు విడాకులు ఇస్తాము అని చెప్పి మీరు ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేసి చెప్తున్నారంటే దాంట్లో ఉమ్. తప్పు ఉండొచ్చు, ఒప్పు ఉండొచ్చు. మీరు ప్రిడిక్ట్ చేసింది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. ఒకవేళ బై మీ- ది ఛాన్స్ 0.001% రాంగ్ అయినా కానీ మిమ్మల్ని నమ్మడం వల్ల నా జీవితం పాడైపోతుంది. ఓకే, మరి ఈ అసలు సోది కబుర్లు నా నమ్మటం జీవితం వల్ల నా నష్టం ఏం చేతిలో లేదా? వచ్చే జన్మ ముందు ఉంటుంది, అసలు వచ్చే ఏదైనా నా జన్మ జీవితం ఉంటుంది, నా చేతిలో ఉంటుంది. కానీ వచ్చే ఏదైనా జన్మ ఉంటుంది. చెడిపోయిన తర్వాత ఉమ్, ఉమ్. పూర్వ జన్మలో మీరు ఏం చేసి చెప్పండి. ఉంటే మీకు ఇట్లాంటి బ్రెయిన్ వచ్చిందండి ఇప్పటికి? అలాంటివన్నీ మనకు తెలియదండి. అదంతా సృష్టి రహస్యం. పూర్వజన్మ సృష్టి గురించి రహస్యం. తెలుసుకునే అంత ఇది లేదు. కానీ పూర్వజన్మ ఉంది, వచ్చే జన్మ కూడా ఉంది, ఇది మాత్రం తెలియదు. ఇది మాత్రం రహస్యం కాదు, అంతేనా? ఉందేమో అన్న నమ్మకం అండి, అంతే. ఉంటే మంచిది, ఉందేమో అని ఉండొచ్చు ఉందేమో అన్నది. ఉండొచ్చు. సో మీకు ఏ అంటే ఇక్కడ విషయం నేను చెప్తున్నాను కదా, ఏ విషయం మీరు అంత తెలియదు. ముందు చెప్పారు ఫెయిత్ ఏంటి, హార్మ్లెస్ ఫెయిత్ అంటే నమ్ముతాను నేనని. సో ఇది కూడా హార్మ్లెస్ ఫెయిత్. నేను వర్స్ట్ ఫార్మ్ ఆఫ్ యా, నష్టమే ఉంది నమ్మడం వల్ల. లేదు దీనికంటే ఏంటి? బేవకూఫ్తాను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇది ఒకటి నమ్మటం స్టార్ట్ చేస్తే దీన్ని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేసేవాళ్ళు ఎమ్మటం మొలుస్తారండి. హార్మ్లెస్ ఫెయిత్ అంటే ఏది ఉండదండి. ఓకే, హార్మ్లెస్ ఫెయిత్ అంటే ఎలా ఉంటుంది తెలుసా? మా తాత కూడా హ్యాపీగా సో ఉంది. నాకు అర్థమైంది. ఇప్పుడు మీరు వ్యాపారాలు అంటే ఏంటంటే, ఇప్పుడు దేవుడు ఉన్నాడని నమ్మావు కాబట్టి నువ్వు ప్రతి ఒక్కటి నమ్ముతావు. ఇప్పుడు నేను ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేసి చెప్తున్నానంటే నమ్ముతావు. ఇలా నీకు విడాకులు ఇస్తానని నమ్ముతావు. ఈ నమ్మకం ఇక్కడ ఈ నమ్మకానికి ఆ నమ్మకానికి మీరు ఏంటంటే రెండింటికి సంబంధం కడుతున్నారు. ఇప్పుడు పుణ్యానికి పాపానికి ఉన్న తేడా ఏంటి అంటే మీకు ఎదుటి వాళ్ళకి నష్టం చేయకుండా అన్నాడు. మరి పుణ్యం అంటే ఏంటి? నా పాపం అంటే ఏంటి? ఎదుటి వాళ్ళకి నష్టం చేయకుండా. పుణ్యం అంటే ఏంటి? వాళ్ళకి మేలు చేయడము. మేల్ అంటే ఏంటి? మేలు అంటే వాళ్ళకి ఉపయోగపడేది ఏదైనా అయి అదే ఉండొచ్చు. కదండి. 10 ఏళ్ల తర్వాత మీరు అడుక్కు తినిపోతారు, మిమ్మల్ని విడాకులు ఇప్పిద్దాం నేను చూస్తుంటే మీరేమో లేదు నేను నమ్మను. మిమ్మల్ని అన్నానండి నేను. నన్ను పుణ్యం చేయనివ్వట్లేదు సార్ మీరు చేసే తప్ప నేనేమన్నా అన్నానా? లేదండి, మీరు చేసేది నాకు నిజంగా తెలుసు. ఇప్పుడు మీరు చేసేది మీ నమ్మకం వల్ల ఎవరికి నష్టం లేదు, ఎవరికి నష్టం లేదు. నష్టం ఉన్నది మీకే అంటున్నాను. ఎందుకంటే మీ బ్రెయిన్ సరిగ్గా పనిచేయట్లేదు. ఎవడేం చెప్పినా నమ్ముతున్నారు మీరు. ఎవడేం చేసినా నమ్మాల్సిన అవసరం లేదండి. దేవుడిని కరెక్ట్ గా తెలుసుకుంటే, దేవుడు అనేది ఒక పవర్ అని తెలుసుకుంటే ఇవన్నీ నమ్మరు. ఎందుకంటే దానికి దీనికి కాంట్రడిక్షన్ ఏర్పడుతుంది. ఇప్పుడు వాడు ప్రిడిక్ట్ చేసి చెప్తున్నాడు, మనం దేవుడు అంటే ఏమని నమ్ముతున్నాం? దేవుడు అంటే ఏంటో మీకు తెలుసా? దేవుడు అంటే ఈ సృష్టి లాస్ అన్ని ఎలా ఏర్పడ్డాయి, ఈ సృష్టి లాస్ ఎలా ఏర్పడ్డాయంటే మీకు తెలుసా? ఆ లాస్ ని నేను దేవుడు అని నమ్ముతాను. అంటే ఎవరు ఏర్పరిచినవి కాదు, ఆటోమేటిక్ దాని అంతా అయ్యే ఏర్పడ్డాయి. వాటిని అనుకూలంగా మనం బ్రతుకుతున్నాం. కానీ వాటికి అనుగుణంగా బ్రతకడం వల్ల ఆ లాస్ తయారు చేసినోడు మీ పుణ్యాలని పాపాలని లెక్క కడతా ఉంటాడు. మీకు ఇంత చిన్న ఎర్త్ లో మీరు ఇక్కడ ఎక్కడో ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడో ఉన్న చిన్న సందులో ఒక రూమ్ లో ఏం చేస్తున్నారో తొంగి చూసి పోతుంటాడు, లెక్కలు రాస్తుంటాడు, అంతేనా? లా అనేది ఎక్కడైనా ఉంటుందండి. సందులో కాదు, గొంతులో కాదు, చిన్న అణువులో కూడా ఉంటుంది ఇలా. ఓకే. సో అందరు మనుషులు ఏం చేస్తున్నారు చూస్తా ఉంటాడు. ప్రతి ఒక్కళ్ళు చేసే పనులని చూస్తున్నాడు మీ దేవుడు, అంతే? ప్రతి ఒక్కటి ఆటోమేటిక్ గా ప్రతి అందులో లా ఉంటుంది. దాన్ని బట్టి అన్ని క్యాలిక్యులేట్ అవుతుంటాయి. ప్రతి మానభంగం జరుగుతున్నప్పుడు మీ దేవుడు నోరెళ్ళ పెట్టుకుని చూస్తూనే ఉన్నాడు. ప్రతి హత్య జరుగుతున్నప్పుడు చూస్తూనే ఉన్నాడు, అంతేనా? అంటే ఇప్పుడు మీరు దేవుడు వచ్చి మానభంగం జరుగుతున్నప్పుడల్లా వచ్చి తీసేస్తుండే అలా అడ్డుపడుతుండాలా? అంటే మీరు దేవుడు అంటే ఏమనుకుంటున్నారండి? దేవుడు సార్ బ్రహ్మం గారు, నేను చూస్తున్నాడా అని అడిగాను. చూస్తున్నాడు అని చెప్పాలి. చూస్తున్నాడా అంటే చూస్తున్నాడు అని చెప్పాలి. ప్రతి ఒక్కరు చూస్తున్నాడు, దానికి తగ్గ శిక్ష ఎప్పటికొకప్పుడు వేస్తాడు. సో మీ దేవుడు ఎంత చేతగాని దద్దం అంటే ఈ రోజు చేసిన తప్పుకి చచ్చిన తర్వాత వచ్చే జన్మలో ఎప్పుడో శిక్ష వేస్తాడు అనమాట. అదే మీ దేవుడు చేతగాని దద్దమ్మ దేవుడు మీడు, అంతేనా? నేనే ఒక ప్రపంచాన్ని సృష్టించేస్తే నా ఎదురుగా ఏదైనా అన్యాయం జరుగుతుంటే అక్కడికక్కడ శిక్షిస్తాను, లేదా అక్కడికక్కడ ఆపడానికి ట్రై చేస్తాను, అసలు పాపం జరగకుండా. మీ చేతగాని దద్దమ్మ దేవుడు ఏం చేస్తాడంటే ఈ పాపం అంతా జరుగుతున్నప్పుడు, అన్యాయాలు, హత్యలు, మానభంగాలు జరుగుతున్న నోరేళ్ల పెట్టుకుని చూస్తూ ఈడు చచ్చిన తర్వాత వచ్చే జన్మలో ఈడికి ఏమన్నా శిక్ష వేద్దామని చేస్తాడు అనమాట మీ చేతగాని దేవుడు, అంతేనా? మరి అతను అన్ని లాస్ అన్ని
అడ్డు పెట్టుకొని అతను ఆ ఒక్కదాని కోసమని వీటన్నిటిని మార్చలేడు కదండి. ఇలా జరిగినప్పుడల్లా లాస్ అన్ని ఎవరెట్టుకోమన్నాడండి? మార్చలేడు. మీరేంటంటే మీరేదో ఎవరెట్టుకోమన్నాడండి గొర్రెలను లాస్? పెంచుకున్నట్టు గొర్రెల కాపర్లే. నేను అడిగేది అదేనండి. అలా ఎవడా ఉండకపోతే దేవుడు సృష్టి రన్ అవ్వదండి. ఎవడు చెప్పాడండి మీకు? మీరెవరు చెప్పడానికి అసలా? హూ ఆర్ యూ? సృష్టి రన్ అవ్వదని చెప్పడానికి మీరెవరు? అసలు మీకేం అర్హత ఉందని, మీకు ఏమాత్రం లాస్ తెలుసని అసలు? అట్ట జరగదు, ఇట్ట జరగదు, అది పని చేయదని బోడి కబుర్లు చెప్తారు నాకు ఇందాక నుంచి చూస్తున్నాను. మీకు ఏం తెలుసు అసలు? ఆ దేవుడు అనేవాడు మొత్తం అన్ని నాశనాలు జరుగుతూ ఉంటే నోరెళ్ళ పెట్టుకుని చూస్తూ సత్యాక వచ్చే జన్మలో చేస్తానంటాడు మీ దేవుడు. అలాంటి చవటకబారు వ్యధవాన్ని పట్టుకుని మీరు దేవుడు అంటాం, మిమ్మల్ని మేము నమ్మటం. ఇలాంటి నమ్మకం ఎటువంటి మీరేంటంటే అక్కడ అన్యాయం జరుగుతుంటే ఖచ్చితంగా దేవుడే రావాలి, అక్కడ చూసే వాళ్ళందరూ మనుషులందరూ మేలకొని ఉంటారని. ఓకే, మనుషులే చేస్తారు. ఇక్కడ దేవుడు అవసరం ఏముంది ఇక్కడ బొక్క? అవునండి, దేవుడు తప్పులు చేస్తారు, ఒప్పులు చేస్తారు. ఆ మనిషికి ఆ గుణం ఇచ్చాడు. తప్పు చేసిన దాన్ని బట్టి తర్వాత అయినా దానికి శిక్ష ఉంటుంది. ఎందుకు వేయాలి తర్వాత? ఎందుకు అప్పుడు ఎందుకు చేత చావట్లేదు? అప్పుడు ఎందుకు చేత అవ్వట్లేదు అని అడుగుతున్నాను. అప్పుడే చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మీరు దేవుడు అంటే ఏంటంటే అసలు తప్పు చేయకుండా చూసేవాడు అనుకుంటున్నారు. నేను అనట్లేదండి, మీరు అంటున్నారు. నేను అనాలని మాటలు మీరు అనట్లేదు. మీ దేవుడు ప్రాపర్టీస్ మీరు చెప్పారు, నేను అదే అడుగుతున్నాను. మీరు అన్ని చేస్తున్నప్పుడు అన్ని ఎదవ పనులు చేస్తున్నప్పుడు నోరు పెట్టుకుని చూస్తున్న ఎదవ దేవుడు వచ్చే జన్మలో మాత్రం శిక్ష ఎందుకు వెయ్యాలి అని అడుగుతున్నాను. మీరు ఆన్సర్ చెప్పట్లేదు. చెప్పండి. ఇక్కడ థీరీ అంటే ఎందుకు అని అడగకూడదండి, అది అలా జరుగుతుంది, అది అంతే థీరీ. ఇప్పుడు మీ సూర్యుడు అలా ఎండ నోరెళ్ళబెట్టుకుని ఎదవలాగా మీరు చెప్పిన సొల్లు కబుర్లన్నీ నమ్మేయాలి. మీకు ఇతర మతస్థులకి తేడా లేదు. ఇందాక నుంచి మాకు ఏదో నేను పెద్ద తేడా, నేను వేరు, అది కబుర్లు చెప్పారు, కానీ మీకు మిగతా వాళ్ళకి ఏమాత్రం తేడా లేదు. వాళ్ళు చెప్పినప్పుడు అసలు ప్రశ్నించకూడదు. మా గ్రంథాలను ప్రశ్నిస్తావు నువ్వు, మా ఋషులను ప్రశ్నిస్తావు నువ్వు అని మరుగుతారు వాళ్ళు. మీరు మీ సోది కబురు ఒకటి చెప్పారు, ఇది ఎందుకు ఇలా అంటే దాన్ని ప్రశ్నించకూడదని అనలేదే. మీ అందరు చెప్పండి, కంప్లీట్ చేయండి. ప్రశ్నించకూడదని నేనేమంటాను. మీరేంటంటే దేవుడు అంటే ఇంకేంది అన్ని చూస్తుంటాడు, ప్రతి ఒక్కటి అసలు తప్పే జరగకుండా చూస్తుంటాడు, తప్పు జరగకుండా చూసేవాడు దేవుడు. మీ ఒపీనియన్. నేను అనలేదండి అసలు నాకు దేవుడు అనేవాడు లేడంటే. మరి మీరేంటంటే దేవుడు అనేవాడు ఉంటే దేవుడు అనేవాడు మంచివాడు, దేవుడు అనేవాడు అసలు తప్పే జరగకుండా చూడకూడదు మీ ఒపీనియన్. అది మీరు దేవుడు కలిపి మీరు వీరబ్రహ్మ ఫైనల్ వార్నింగ్. నేను చెప్పేది అదే కానీ మీరు దేవుడు అంటే మీ ఒపీనియన్ అది. దేవుడు అంటే అది కాదు. దేవుడు అంటే సృష్టి ప్రకారం జరుగుతుంటుంది. సార్ చెప్పండి. చూశారు కదా అతను మొదటి రోజు ఎలా మాట్లాడాడో. బహుశా నేను అతనికి చెప్పిన దైవగుణాలు సరిగా అర్థం చేసుకోలేదట్టుగుంటా. అతను అందరూ చెప్తున్నట్టు అన్ని గ్రంథాల్లో ఉన్నట్టు దేవుడంటే ఒక క్యారెక్టర్ అనుకుంటున్నాడు. ఆ విషయం నాకిప్పుడర్థమైంది. సరే, మళ్ళీ అతనికి అర్థం అయ్యేలా చెప్పడానికి రెండవ రోజు చేసిన డిబేట్ చూడండి. చెప్పండి సార్. అదే లాస్ట్ స్ట్రీమ్ లో కొంచెం కంటిన్యూ చేయలేకపోయాం కదా. ఓకే, చెప్పండి. నా వాయిస్ కొంచెం లేట్గా వినిపిస్తున్నట్టుంది. కొంచెం డిలే ఉంది కానీ పర్లేదు, చెప్పండి. నేను లాస్ట్ స్ట్రీమ్ లో మీకు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. అంటే దేవుడు అంటే ఏంటి అనేది ఏదో మీరు పై పైన అడిగితే పై పైన చెప్పాను. ఫస్ట్ నేను నా నమ్మకంలో దేవుడు అంటే ఏంటో చెప్తాను వినండి. ఓకే. దేవుడు అంటే ముందు అసలు ఈ దేవుడు అన్న పదాన్ని మర్చిపోండి. అంటే నేనేంటంటే ఏదో దేవుడు అన్న పదం అందరూ వాడుతున్నారు కదా, నేను వాడుతున్నాను. సో దేవుడు దేవత అన్ని తీసేయండి. జస్ట్ సృష్టి, ఈ సృష్టి నియమాలు ఉన్నాయి కదా. సో మనకు అస్తిత్వం ఏంటంటే మన బ్రెయిన్ లోనే అన్ని మనం ఏంటంటే మన బ్రెయిన్ ద్వారా ఆలోచిస్తాం. సో ఈ సృష్టి కూడా ఏంటంటే ఈ నియమాలు ఉన్నాయి కదా, ఈ సృష్టి లాస్ ఇవన్నీ. ఓకే. ఈ సృష్టి అనేది కూడా ఆ నియమాల అనుగుణంగా పనిచేస్తుంది. ఆ నియమాలనే నేను దేవుడు అంటున్నా. ఇంకా అంతేగాని సపరేట్ గా ఒక ఎంటిటీ దేవుడు సపరేట్ గా మనం చూస్తుంటాం. మీరేంటంటే ఇవన్నీ జరుగుతా ఉంటే దేవుడు చూస్తా ఉండి వచ్చే జన్మలో ఇదంతా ఏంటంటే ఒక నియమం ప్రకారం సృష్టి నియమించాడు. ఇంక దీంట్లో దేవుడు అనేవాడు ప్రత్యేకంగా ఉండి ఓకే.
హలో. ఓకే. మధ్య మధ్యలో మీ మీ వాయిస్ డిప్ అవుతుంది. అది బ్రేక్ అవుద్దేమో చూసుకోండి. నెట్వర్క్ దగ్గరలో ఉండండి. వినిపిస్తుందండి? ఓకే. వినిపిస్తుంది. అందరికి వినిపించింది. అయితే సృష్టి ఏదైతే ఇప్పుడు మన కంటికి ఏదైతే కనిపిస్తుందో, యూనివర్స్ ఏదైతే కనిపిస్తుందో అదే నెట్వర్క్ దేవుడా? ఫుల్గా ఇంకా చెప్తానండి. చెప్తానండి. సో ఇప్పుడు కనిపించే సృష్టి ఏదైతే ఇంకా ఉందో, చెప్తానండి. ఇంకా అయిపోలేదు ఉందో చెప్పడం. ఇంకా చెప్పడం అయిపోలేదు ఓకే. తొందరగా సార్. ఇంకా చెప్పండి. చెప్పడం అయిపోలేదు. సో ఇలా ఈ సృష్టి అంటే ఏంటంటే, ఈ సృష్టి దేవుడు అంటే ఈ సృష్టి నియమాలు. ఆ నియమాలు అనేవి ఎలా ఏర్పడ్డాయో మనకు తెలియదు. వాటంతటంటే సృష్టి ఏర్పడటంతో సృష్టి దానంతటా ఏర్పడిందా, లేకుంటే ఇప్పుడు ముందు ఏర్పడి సృష్టిని ఏర్పరిచాడా, అది మనము చెప్పలేం. సో ఏదైనా కానీ ఒకటి ముందు ఏర్పడది. సో సృష్టి అనే వర్డ్ని ఎందుకు వాడుతున్నారండి? నేను అతను బ్రెయిన్ లా ఊహించుకొని అతను కొలుస్తున్నట్టుగా ఈ సృష్టిలో ప్రతి ఒక్కదాని సృష్టిని కాపాడుకోవడమే దేవుడికి చేయాల్సింది. అంతేగాని మనం పూజలు పునస్కారాలు, ఈ దేవుడికి దండం పెట్టడం, దేవుడు మన మొర ఆలకించి ఏదో చేయడం, ఇవన్నీ కలబొలి కబుర్లు అన్నమాట. ఓకే. సో సో నేను ఇది నమ్మే మీ దేవుడు ఇదన్నమాట. ఇది దీంట్లో ఒక నియమం. సర్లే గాని దీంట్లో ఒక నియమమే మనం ఇది ఏంటంటే ఎదుటి వాళ్ళకి ఇది మీ 15,38,456 ఒపీనియన్ ఈ దేశం మొత్తం మీద. సో ఎవరికి పడితే వాళ్ళకి ఒపీనియన్స్ ఉండే అవకాశం ఉంది. సో మీ దేవుడిని డిఫైన్ అయి ఉండొచ్చండి. మీ దేవుడిని మీరు డిఫైన్ చేసుకున్నారు. ఓకే. వేరే పదం దొరక్క కాసేపు సృష్టి అన్నారు, కాసేపు నియమాలు అన్నారు, ఆ తర్వాత ఇప్పుడు దేవుడు అంటున్నారు. అంటే దేవుడు అందరు దేవుడు అంటున్నారా, నేను దేవుడు అంటున్నాను. యాక్చువల్లీ నాకు ఆ దేవుడు అన్న పదం వాడటం కూడా ఇష్టం లేదు. కాబట్టి జనాలకు అర్థం కావాలి కదా, అందుకని దేవుడు అని వాడతాను. పోనీ అర్థం చెప్పడానికి మీరు ఇంకొక పదం అన్న తయారు చేయండి, ఆ పదంతో మాట్లాడదాం. బుడింగి అని వాడదాం పని. ఆ పుడింగ్ అయినా పెట్టుకోండి. మీరే క్రియేట్ చేసి చెప్పండి. ఏదో ఒకటి చాలు. ఏదో ఒకటి కొత్త పదం. పుడింగ్ అంటే ఆల్రెడీ ఉన్నదేమో పదం. లేదు, బుడింగి అనే దేవుడు లేడండి. బుడింగి అనే దేవుడు లేడండి. నేనే తయారు చేశాను. మీరు మీ దేవుడికి మళ్ళీ దేవుడు అంటే అసలు పేరు అవసరం లేదులేండి. దేవుడు అంటే మళ్ళీ ఒక వ్యక్తి లాగా, ఒక శక్తి లాగా, ఏదో అతను మనం చూస్తున్నాడు, ఇవన్నీ ఆపట్లేదు ఏంటి, ఆయన చూస్తా ఉన్నాడు ఏంటి, ఆ ఫీలింగ్ వెళ్తారు. మీ నమ్మకం వల్ల దేవుడు అంటే ఏంటంటే సృష్టి నేనే చెప్తుంది అదే కదండి. ఇప్పుడు ఏంటంటే సృష్టిని కాపాడుకోవడం. మనం ఏంటంటే మనం మంచి చేస్తే, మనం ఎదుటి వాళ్ళతో మంచిగా ఉంటే వాళ్ళు కూడా మనతో మంచిగా ఉంటారు. సో మనం వాళ్ళతోటి అనుమానించి వాళ్ళతోటి ఎవరు చెప్పేదని జరుగుతున్న సంగతే కదా, చూస్తే అర్థమవుతుంది. అది ఎవరు చెప్పేదండి? ప్రూవ్డ్ అండి అది. మనం మంచిగా ఉంటే మన ఎదుటి వాళ్ళు మనతో కూడా మంచిగా ఉంటారు. మనం మంచిగా ఉంటే ఎదుటి వాళ్ళు మంచిగా ఉంటారు. ఓకే, సరే. ఇంతకీ మీరు దీన్ని సృష్టి అని అంటారు. ఎందుకు ఆ పదం సృష్టి అనే పదం ఎందుకు వాడుతున్నారు? సృష్టి అంటే ఏదో అందరూ వాడుతున్నారని వాడే, మళ్ళీ దానికి ఒక పదం కనిపెట్టలేక అందరూ వాడే పదం సృష్టి అని వాడుతున్నారు. అందరూ వాడే పదం అంటే అందరూ ఏదో గుడ్డి నమ్మకాలతో ఉన్నారు. మీరు అదే గుడ్డి నమ్మకంతో ఉన్నారు. ప్రకృతి అనొచ్చు కదా, న్యాచురల్, మనకి ఏం కనిపిస్తుందో అది. ప్రకృతి మళ్ళీ ప్రకృతి అంటే ప్రకృతి ఎందుకు అన్నారంటారు కదా, ఏదో ఒకటి. సర్లేండి. ఓకే. ఇంతకీ మీ ఇప్పుడు దేవుడు అనే పదం వాడద్దు అంటారు, అంతేనా? అంటే దేవుడు అనేది వాడనులే కానీ, దేవుడు అంటే మళ్ళీ ఒక పర్సనల్ బీయింగ్ లాగా చూసి, అంటే అతను ఏదో అన్ని చూస్తున్నాడు, అతనే అన్ని కంట్రోల్ చేస్తున్నాడు అన్నట్టు కాదు. ఈ సృష్టి నియమాలు ఏవైతే ఉన్నాయో అదే. ఇంకా అంతకు మించి వచ్చి మధ్యలో వచ్చి మనల్ని ఏదో చేయటం, ఇలాంటివన్నీ ఇంకా దేవుడు మనం ఏదో దేవుడికి సాష్టాంగ పడితే దేవుడు మనకు వచ్చి ఏదో ఇయ్యటం, ఈ సృష్టి నియమాలు మార్చటం. ఇప్పుడు నీకు ఎగ్జామ్ రాస్తే నువ్వు సరిగ్గా రాస్తే నీకు మార్క్స్ వస్తాయి, కానీ దేవుడికి నేను బాగా కొబ్బరికాయ కొట్టి ఇది చేస్తే నీ ఎగ్జామ్ పేపర్ని కరెక్ట్ చేయటం అలాంటివి ఏమి ఉండవు. సో ఇప్పుడు సృష్టి నియమాలకు తగ్గట్టు నువ్వు చేసిన కారణం బట్టి నీకు ప్రతిఫలం వస్తుంది. సో ఇప్పుడు మన ఈ రాష్ట్రంలో జరిగేది, దేశంలో జరిగేది అంతా వీళ్ళందరూ మూర్ఖులే అంటారు. వాళ్ళందరితో నాకు అనవసరం అండి. వాళ్ళ గురించి నేను జడ్జి చేయలేను. నా గురించి నేను చెప్పుకుంటున్నాను. నా నమ్మకం ఇదండి. దీంట్లో మీరేమైనా తప్పు పడితే చెప్పండి, దీనివల్ల నష్టం ఉంది మీరు నమ్మే నమ్మకం వల్ల అనేది ఉంటే చెప్పండి. నేను చెప్పేది ఇంకా పూర్తిగా మీరు చెప్తూనే ఉంటారు. మొదలెడితే 6 పేజీల పుస్తకం రాశారు కదా ఏదో కబుర్లది. సరేగానే అండి, 150 కోట్ల మంది, సరే 150 కోట్ల మంది ఉన్నారు. 150 కోట్ల మందికి 150 కోట్ల ఒపీనియన్స్ ఉండొచ్చు. ఎవరికి నష్టం లేదు. మీ ఒపీనియన్ మీ కాడే పెట్టుకుంటే ఎవరికి నష్టం లేదు. మీ ఒపీనియన్ 10 మందికి
ఉమ్, పెట్టుకోండి సార్, పెట్టుకోండి. మీ ఒపీనియన్ కాదని నేను అంటే కదా! నేనేం కాదు. ఇట్లాంటివి నువ్వు ఉండటానికి వీల్లేదు బ్రహ్మం అని ఓకే నేను అన్నానా? నమ్ముకోండి. మీరేం నమ్ముకుంటే నాకెందుకు? మీ దేవుడికి కాళ్ళు లేవు, చెప్పండి. చేతులు లేవు అని మీరు అనుకుంటున్నారు. ఆ దేవుడికి అసలు బాడీ లేదు, పాడు లేదు అంటున్నారు. మిగతా వాళ్ళందరూ మూర్ఖులు అనుకుంటున్నారు. మీరు జడ్జి చేస్తారో చేయరో నాకు అనవసరం కదా! మీ ఓకే. నమ్మకం మీ దగ్గర పెట్టుకుంటారు కదా! మీ నమ్మకం తీసుకొచ్చి నా ఎదురుగా పెట్టి, ఇది నువ్వు కూడా నమ్ము అని అంటారా? అనరు కదా! మీ నమ్మకం మీది కదా! చెప్తాను. నా నమ్మకం నమ్మితే మంచిదని అందరితో చెప్తా. ఎవడికి చెప్తారు? వినే వాళ్ళకి చెప్తా. మీ నమ్మకం మీ దగ్గర ఇప్పుడు పెట్టుకోవాలి ఆ కదండీ! బుక్ వేరే వాళ్ళు వాళ్ళ రాసి దేవుడు వాళ్ళు అందుకే తయారు కదండి చేసుకుంటారు. వీడియోస్ చేస్తుంది, అందుకే కదా. నేను వెళ్ళి యూట్యూబ్ పబ్లిష్ వీడియోస్ చేసుకోండి చేస్తుంది సార్. దానికే బుక్ రాసి మీ యూట్యూబ్ వీడియోస్‌లో సొంత మీ మాట కూడా పెట్టడానికి మీకు ఇంట్రెస్ట్ లేదు. మీకు చదవటం రాదో మరి ఏమనుకుంటున్నారో తెలీదు గానీ, ఆటోమేటెడ్ రోబోటిక్ వాయిస్ పెట్టారు. ఎందుకట్లా? ఇక్కడ ఏదో రిసోర్సెస్ లేవండి. మేము వాయిస్ చేస్తే అంత నాయిస్ వస్తుంది. ఏదో కొంచెం మధ్య తరగతి వాళ్ళం. అదైతే ఓకే. ఈజీగా ఉందన్నట్టుగా చేస్తాను. హ్మ్. బాగుంది. మిగతా వాళ్ళందరూ ముందు కోట్ల ఖజానాలు మ్యాథ్స్ కదా! మ్యాథ్స్ మిగతా ప్రాబ్లమ్స్ వాళ్ళందరూ అలాంటివి చెప్పినప్పుడు నా వాయిస్ ఎట్లా? అదే. ఇట్లాంటి ఇంపార్టెంట్ విషయాలు ఇది ఏంటి ప్రపంచానికి మంచి చేకూర్చే విషయాలని మీరు అనుకుంటున్నారు కదా! అలాంటివి వచ్చేటప్పటికి మాత్రం ఆటోమేటెడ్ రోబోటిక్ వాయిస్ పెట్టాల్సొస్తుంది. అంతేనా? ఓకే. అది కూడా వర్కౌట్ అవుతుంది అనుకున్నాను. కానీ మీరు చెప్తున్నారు కదా వర్కౌట్ అవ్వట్లేదేమో. నెక్స్ట్ ఏదన్నా ఇంకోటి కొత్తది ప్లాన్ చేస్తారు. అయితే వాయిస్ పెట్టడం చేసుకోండి ఏదో సార్. ఒకటి. ఇప్పుడు మీరు కొత్త మతాన్ని స్థాపించి ప్రచారం చేసుకుంటున్నారు. మీరే దానికి ప్రాఫిట్ అంతే కదా! చేసుకోండి. యాహ్! ఓకే. దానికి నష్టం ఏంటి? ఇప్పుడు ఇంతకి ఏది వాదించడానికి వచ్చారు? మొన్నటిదాకేమో ఒక 6 నెలల క్రితమేమో ఇది దాని పేరేంటి? మనుస్మృతి గురించి మాట్లాడారు. ఆ తర్వాత భగవద్గీత గురించి మాట్లాడారు. ఆ తర్వాత నేను ఇయన్నీ బోగస్, ఇయన్నీ మనుస్మృతి కథలు మొత్తాన్ని రాశారు. సపోర్ట్ చేసి మాట్లాడలేదు. వినండి. ఆ! ఆగండి. సరేలెండి. మనుస్మృతి లో గురించి ఒక శ్లోకం గురించి మాట్లాడారు అంటున్నాను. మొత్తం సపోర్ట్ చేశారు అనలేదు కదా! సో, ఇన్నాళ్ళు ఇయన్నీ మాట్లాడిన తర్వాత భగవద్గీత గురించి ఇంత పొడుగు దాన్నేమంటారు వాగ్వాదం, కామెంట్స్‌లో వాగ్వాదం నడిచిన తర్వాత ఇప్పుడేమో అయన్నీ బోగస్‌లు, అయన్నీ కథలు, అయన్నీ మనుషులు రాసుకున్నారు. అసలు ఆటికి ఈటికి ఏ సంబంధం లేదు. ఈ దేవుడనేవాడు భగవద్గీత ఎట్లుండడు కూడా కొంచెం అని నేను చెప్పే అంటున్నారు. నమ్మకానికి కొంచెం దగ్గరగా ఉంటుందండి భగవద్గీత. అందుకని కొంచెం భగవద్గీతని సపోర్ట్ చేస్తుంటా. అంటే అందులో కూడా మొత్తాన్ని సపోర్ట్ చేయను. కొన్ని కొత్త ఉన్నాయి. మతం తయారు అవి చేసి మీరు సరిగ్గా కాదు అర్థం మాస్టర్. చేసుకోకుండా వాటిని నెగెటివ్‌గా స్ప్రెడ్ చేస్తుంటే వాటి గురించి మీకు కామెంట్స్ చేశా. ఆహా! మీ అభిప్రాయం అనవసరం గదండీ అక్కడ. ఎంతకంటే మీకంటే ఎక్కువ చదువుకున్నోళ్ళు, అభిప్రాయం కాదండి మీకంటే అసలు. అందులో అందరూ మీ నమ్మే అభిప్రాయం అభిప్రాయం ఒకటే. అన్ మీరొక్కటే కరెక్ట్‌గా అర్థం చేసుకోకుండా తప్పుగా చెప్తున్నారు. సర్లేండి. ఓపెన్. మీరు ఒక కొత్త మతం స్థాపించారు. అందులో ఆ మత ప్రచారానికి స్వభావజం అంటే అందరూ ఒకటి ఆ మత నమ్ముతుంటే మీరు ఒకటి చెప్తున్నారు. మీరొక్కళ్ళే తేడా మాస్టర్. మిగతా వాళ్ళెవ్వడికి తెలియని కూడా తెలీదు. మీకు నేనొక్కడినే సంస్కృతం కూడా రాదు అలా గదా! నేను మీరెందుకు అనుకుంటున్నా. అట్లా మీరొక్కలే తేడా అని నేను అనుకుంటున్నా. సరే మీరు అనుకోండి నన్ను ఎలా మాస్టరు. అనుకుంటున్నారు, నేను మిమ్మల్ని అనుకుంటున్నా. అనుకోండి మాస్టరు. ఎవరికీ ఎవడికి నష్టం నష్టం లేదు. లేదా? ఎవడికి నష్టం లేనప్పుడు ఎవరికీ ఎందుకొచ్చారు? మీ నష్టం మత లేదు. మీరు ప్రచారానికి అనుకున్న మట్టుకు మీరు లాభం లేదని చెప్తున్నా. మీరు మీ మత ప్రచారానికొచ్చారా? మీ కొత్త మతం ఏదో తయారు చేసుకొని ఆ మత ప్రచారానికొచ్చారా ఇక్కడికి? ఎందుకొచ్చారు ఇక్కడికి? మత ప్రచారం కాదండి. ఇప్పుడు మీ బోర్డ్ ఇలా మీ దేవుని మీ నమ్మడం మీదొక వల్ల అంటే అభిప్రాయం. అసలు మీ మీరు దేవుడు పోయినసారి మీ ఏం మీ చెప్పారంటే దేవుడు కథే కదండీ! మీ నమ్మకం దేవుడు అనేది కథే మంచి కదండీ! నమ్మకం అనేది అసలు ఉండదండి. మీరు చెప్పేది వినండి. మంచి నమ్మకం అనేది అసలు ఉండదండి. ఒక నమ్మకాన్ని నమ్మితే దాంతో పాటు గుడ్డి నమ్మకాలు చాలా వస్తుంటాయి. అసలు అలా నమ్మడమే తప్పు అన్నట్టుగా చెప్పారు. దానికి అందుకని నేను ఆన్సర్ నేను ఇలా చెప్తాను. నమ్మితే ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా? మీరు సైలెంట్‌గా చెప్పండి. ఉంటే నేను చెప్తా. ఓకే. ఆ! వినటానికే వచ్చాను. మీరు సైలెంట్‌గా ఉంటే చెప్తా. మీరు ఒకటి నమ్ముకున్నానన్నారు గదా! ఇప్పుడు నా దేవుడికి ప్రాపర్టీస్ ఏం లేవు. ప్రకృతి ఎలా ఉందో అదే. ప్రకృతి ఏ లాస్ చెప్తే అదే. ఏది జరిగితే అది జరుగుద్ది. మంచి చేస్తే మంచి జరుగుద్ది. చెడు చేస్తే చెడు జరుగుద్ది. ఇది నా నమ్మకం. దీనివల్ల నష్టం ఏంటి? అనేది వచ్చారు గదా! ఇది ఈరోజు మీరు నాకు చెబుతున్నారు. 3 నెలల క్రితం వచ్చినప్పుడేమో ఇంకా లేదు. ఆ ఉందని కూడా స్వభావం చెప్పానండి. అంటే మిమ్మల్ని ఆపమని చెప్పానా? పూర్వజన్మ ఆత్మ. మీరు ఆపమని చెప్పానా? మీరు ఆపమని చెప్పానా? పూర్వజన్మ దగ్గరికి వస్తాను. ఇంకా అక్కడికి రాలేదు మాస్టర్. వస్తాను. ఒక నేను నిమిషం ఉండండి. ఆడియో డిలేగా ఉన్నట్టుందిలెండి. నేను ముందు మాట్లాడింది మీకు తర్వాత వినిపిస్తుంది. కాసేపు ఆగండి నేను చెప్తాను. ఓకే. సరే. మొత్తానికి మీరేమన్నారు? స్వభావజం ఓకే. అంటే స్వభావంతో కూడుకున్నది, పుట్టుకతో కాదు అని జెప్పి మీరు గట్టిగా వాదించారు. అదెక్కడి నుంచొచ్చింది మీకు అంటే, మీకు సంస్కృతం రాదు. కనీసం హిందీ ఏంటది దేవనాగరి లిపి చదవటం రాదు. అక్కడ ఉంటే దాన్ని పలకటం రాదు. ఏమీ రాదు. కానీ మీరు మాత్రం స్వభావజం అంటే పుట్టుకతో కాదు అని జెప్పి కరాఖండిగా జెప్పారు. సర్లే ప్రతి బోడి లింగానికి ఒక అభిప్రాయం ఉంటది కదా! అని ఊరుకుంటాం. ఇప్పుడొచ్చేసేసి మీరు ఒక కొత్త కథ ఒకటి చెప్పేసేసి అయన్నీ రాతకోతలు అయన్నీ కథలు. అసలు దేవుడికి రూపం ఉండదు, ఏముండదు. ఇప్పుడు ఈ మూర్తి పూజలు ఇయన్నీ చేస్తున్నారు కదా! మొత్తం అంతా బోగస్ అని తేల్చేశారు.
ఏమన్నా ఏంటి వీళ్ళందరూ మూర్ఖులా అంటే, లేదు లేదు నేను వాళ్ళందరినీ జడ్జ్ చేయట్లేదు అన్నాడు. జడ్జ్ చేయట్లేదు అన్న మాటతోనే తేలిపోయింది మీరు వాళ్ళందరినీ మూర్ఖులు అంటున్నారండి. ఓకే. హిందువులు ఎవ్వరు మీకు సపోర్ట్‌లో లేరండి. మీది ఇంకొక జాతి, మీది ఇంకొక మతం. ఓకే. ఎళ్లి శుభ్రంగా ఇంకొక గొడుగోటి తయారు చేసుకొని, ఒక రకమైన బొట్టు స్టైల్ ఒకటి తయారు చేసుకొని, మీరు ప్రచారం చేసుకోండి. మీకో ఛానెల్ ఉంది. దర్జాగా ఎళ్లి ప్రచారం చేసుకోండి. అయితే మీ నమ్మకం వల్ల నష్టం ఏంటి అని అడిగారు గదా! చెప్తానండి. మీ నమ్మకం వల్ల నా నమ్మకం వల్ల ఎటువంటి నష్టం లేదు అని గట్టిగా బలంగా నమ్ముతున్నారు గదా! దాని వల్లనే బొక్క. ఎందుకంటే మీరు దాంతో పాటు పునర్జన్మ అనే ఒక కాన్సెప్ట్‌ని యాడ్ చేసుకొచ్చారు. ఇప్పుడు చెప్పండి మీ పునర్జన్మ ప్రాబ్లమ్ ఏంటి? సో, ఇప్పుడు మనం మంచి చేస్తే మనం మంచి చేస్తుంటాం. ఒకసారి మనకు మంచి కనిపించదు. మనం ఏదో ఎదుటోళ్ళకి సాయం చేస్తున్నట్టున్నాం గానీ, మనకి ఒక్కోసారి కనిపించదు. ఏంటంటే మనకేమనిపిస్తుందంటే, మనం చేస్తున్నాం గానీ మనకేం జరగట్లేదన్న నిరుత్సాహంతో మంచోడు కూడా చెడ్డోడుగా మారుతుంటాడు. సో, అలాంటోడు ఏమని ఫీల్ అవ్వాలంటే, మా నమ్మకం ఏందంటే, ఇలా మంచి చేస్తే వేస్ట్ అవ్వదు. వచ్చే జన్మలో అయినా సరే నీకు ఆ పుణ్యం అనేది ఒరగబోదు. అదే నువ్వు పాపం చేస్తే అంతకంత వచ్చే జన్మలైనా అనుభవిస్తావు. నీకనేది ఒక జన్మ ఉంటుంది. ఇది శరీరం. మళ్ళీ నీ ఆత్మకి ఇంకొక శరీరం ఇది ఉంటుందనేది ఒక నమ్మకమే. నమ్మకం. ఇది నమ్మకమే గదా! దీనికి ఏ ప్రూఫ్ లేదు. నమ్మకమే గదా ఇది? అవును. నమ్మకమే ఇది. ప్రూఫ్ లేదు. ప్రూఫ్ అనేది ఏం లేదండి. నమ్మకమే. ఇప్పుడు నమ్మకమే. థియరీ అంటే ప్రూఫ్స్ ఉంటాయండి. జస్ట్ థియరీకి అలా ప్రూఫ్స్ నమ్ముతారు. ఉంటాయి. అది కాదని ప్రూవ్ చేస్తే అది థియరీ బ్రహ్మం గారు, కాకుండా పోతుంది. బ్రహ్మం గారు మీకు ఆ! మీకు 10 పైసల జ్ఞానం లేదని ఎందుకన్నానో తెలుసా? మీకు కామెంట్స్‌లో మిమ్మల్ని ఎందుకన్నానో తెలుసా? థియరీ అంటే మీనింగ్ ఏంటో తెలిసి సావదు కాబట్టి. థియరీ అంటే ఏమనుకుంటున్నారండి? థియరీ అంటే ఏంటండి మీ ఉద్దేశం? ఎవడో ఉజ్జాయింపుగా ఎవడో గాలిలో చేసినట్టు మాకిది నమ్మకం అనేదాన్ని థియరీ అంటారా? ఏం నేర్చుకున్నారండి నమ్మకం అని మీరు చెప్తే ఎన్నాళ్ళు? థియరీ అవ్వదు. నాకు నాతో తెలుసండి. హలో. నా ఛానల్ మీరు ఇన్ని సార్లు పెట్టిన చూసారు వీడియోనే గదా! చూసాను. మీరు చూసారు పెట్టిన గదా! మరి వీడియోనే చూసాను నేను. మరి థియరీ అంటే నమ్మకం. నా నమ్మకం థియరీ లాగానే ప్రూఫ్ ఉండదా అంటారు. థియరీకి ఎన్ని ప్రూఫ్స్ ఉంటాయి తెలుసా మీకు? థియరీ అంటే ప్రూవ్ అయితే అది లా అవుతుంది. ఓకే. నేను ఎవరు చెప్పేది చెప్పారండి? థియరీకి ఏందంటే ఎవరు ఆధారాలు చెప్పారు? దొరుకుతాయి తర్వాత. ఎవరు ముందు చెప్పారు లా థియరీని అవుద్దని? ప్రతిపాదించేటప్పుడు జస్ట్ అది ఊహలాగే ఉంటుంది. జస్ట్ ఫస్ట్ థియరీని ప్రపోజ్ చేసేటప్పుడు దాన్ని ఊహలాగే ఉంటుంది. తర్వాత దానికి సంబంధించిన అనుభవాలు ఊహని దొరికితే ఆ థియరీ బ్రహ్మం బలపడుతుంది. బ్రహ్మం బ్రహ్మం చెప్పండి. థియరీ ఊహని థియరీ అనరు. ఏ తలకాయ ఉన్న ఎదవ కూడా ఊహని థియరీ అనరు. ఏది మన తెలుగోళ్ళు లేకపోతే ఏంటి ఎక్కువగా నాలెడ్జ్ లేనోళ్ళు భయ్యా నా థియరీ ఏంటంటే అని మొదలెట్టి ఏదో ఊహించుకున్న వాటిని థియరీ అంటుంటారు. తెలుసు. ఓకే. ఎడ్యుకేటెడ్ ఓకే. సర్కిల్స్ లో నాకు ఉన్నవాళ్ళు ఎవరు కూడా అర్థమైందండి. కాస్త తలకాయ మీ థియరీ ఏంటంటే ఉండండి సైంటిఫిక్ థియరీగా వెళ్తున్నారు. సార్ మిమ్మల్ని నేను మ్యూట్ చేయాల్సి వస్తుందండి. ఎందుకంటే కరెక్ట్ గా మాట్లాడేటప్పుడు మీ సౌండ్ అడ్డం వచ్చేస్తుంది. ఓకే. మిమ్మల్ని మ్యూట్ చేసాను, ఒక్క నిమిషం ఆగండి. నేను చెప్పిన తర్వాత చదువుకున్న వాళ్ళ సర్కిల్స్ లో మాట్లాడినట్టు మాట్లాడండి. ఓకే. లేదు నాకు జనాలు ఇలా అంటారు కాబట్టి నేను అలా అంటున్నానంటే మీతో అదే లెవెల్లో మాట్లాడతాను నేను. ఓకే. జనాలకు అర్థమయ్యేటట్టుగానే మాట్లాడతాను. సైన్స్‌లో థియరీ అంటే ద టాప్ మోస్ట్ పొజిషన్. దానికి వందల కొద్దీ ఆధారాలు ఉన్న తర్వాత తిరిగి రిపీటబుల్ కాని వాటిని థియరీ అంటారు. థియరీ ఆఫ్ ఎవల్యూషన్. దానికి లక్షల్లో ప్రమాణాలున్నాయి. లక్షల్లో ఆధారాలున్నాయి. కాపోతే ఇప్పుడు కథ అంతా ఇన్ని వేల సంవత్సరాలుగా జరిగింది మీ కళ్ళెదురుగా తీసి చూపించడం కుదరదు కాబట్టి ఇట్స్ ఎ థియరీ ఆఫ్ ఎవల్యూషన్. ఓకే. సో, అలాగే సరే మీరు అన్‌మ్యూట్ చేసుకోండి. ఓకే. ఓకే. అన్‌మ్యూటెడ్. ఇప్పుడు చెప్పండి. మీ పునర్జన్మ సంగతి ఏంటి? మీ పునర్జన్మకి ప్రూఫ్‌లు లేవు. ఊరకేదో అనుకుంటున్నారంతే. అలా అయితే బావుండు అనన్న ఊహని ఇలాగే జరుగుద్ది అని నమ్మేస్తున్నారు అంతేనా? మీరు థియరీ నమ్మకపోయినా పర్లేదు. జస్ట్ దీని ఒక హైపోథిసిస్ లా ఉంది. హైపోథెసిస్‌కి విలువ ఎక్కడ ఉందండి? హైపోథెసిస్‌కి ఏముందండి? సైంటిఫిక్ గా తీసుకుంటే థియరీకి ఒక డెఫినేషన్ ఉంటుంది. ఇలా ఆధ్యాత్మికంగా తీసుకుంటే థియరీకి ఒక డెఫినేషన్ ఉంటుంది. మీరు సరిగ్గా చూడలేదు. ఆధ్యాత్మికత వేస్ట్ కదండి. ఆధ్యాత్మికతలో ఉపయోగం లేదు. ఎవడి మనసులో ఏవైనా కథలు రాసుకోవచ్చు, ఏవైనా కబుర్లు చెప్పుకోవచ్చు. నమ్మకమే. వాళ్ళ నమ్మకం వల్ల నష్టం ఉంటే మనం దాన్ని పాటించం. ఇప్పుడు నా నమ్మకం మీకు నష్టం లేదు కదండి. మీరు చెప్తే సరిపోతుందా? మీరు చెప్తే సరిపోతుంది. నా ఉపయోగం లేదని నేను చెప్తున్నా కదా, ఉపయోగం ఉందని. మీ ఉపయోగం మీ దగ్గర దీని వల్ల అందరిని మంచిగా మారుస్తాం.
నేను మార్చండి, నమ్మిన మిమ్మల్ని అదేగా నేను చెప్పేది. నమ్మిన దాన్ని అందరు ఈ నమ్మారంటే వాల్యూ ఎదుటి వాళ్ళకి మంచే చేస్తారు కదా. ఎదుటోళ్ళకి మంచి నేను ఎలా నమ్మిన చేస్తారో తెలుసా? దాన్ని ఇప్పుడు ఇప్పుడు మిమ్మల్ని మార్చలేదే కాదు, మీరు దాన్ని ఏమైనా తప్పు పడతారేమో. అంటే మీరు ఏంటంటే ప్రతి ఒక్క నమ్మకం ఏదైనా కానీ నమ్మకం వల్ల దాని నుంచి 100 నమ్మకాలు పుట్టకొస్తాయి, దాన్ని ఏదో ఒకటి మాట్లాడితే దీనికి కూడా ఏమైనా మీరు ఏమైనా సమాధానం చెప్తారేమో అని తెలియకాలేమో అదే అన్నట్టుగా మీ దగ్గరికి వచ్చా, అంతేగాని అదే దీని గురించి చెప్తున్నాను మీకు ఏదో కదా. చెప్పి మిమ్మల్ని మిమ్మల్ని మార్చడానికి రాలేదు. ఇప్పుడు ప్రూఫ్ లేకుండా ఏదో ఊహ బాగుంది కదా అని నమ్మేశారు. అలాగే ఇంకోటి ఏదన్నా నమ్ముతారు. ఎందుకంటే మీ బ్రెయిన్‌లో ప్రూఫ్‌కి గాని లేదా రియాలిటీకి గాని మెజర్‌మెంట్ అనేది లేదు. ఓకే. మీకేది మనసులోకి బాగా అనిపించింది, ఇదేదో బాగుందబ్బాయి అనుకోంగానే నమ్మేసి ఇది నిజం అని నమ్ముకుంటున్నారు మీరు. ఓకే. ఈ ఫీలింగ్ ఏదైతే ఉందో ఇది మీరేదో ఇప్పుడు నేను చాలా ప్రతి ఒక్క మంచోడిని చెప్పేది వినండి. మీరు 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 ఒక ఎగ్జాంపుల్ చెప్పండి అర్థం. మీరు ఆపండి. ఓకే. ప్లీజ్ హోల్డ్ ఆన్. నేను కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఇకిలిద్దురు గాని. ఓకే. మిమ్మల్ని అందరూ బాగానే చూస్తున్నారు ఇక్కడ జనాలు. ఇకిలించడం ఆపి ఒక నిమిషం వినండి. ఇవాళ ఇది పట్టుకొని నమ్మేశారు. ఓకే. రేపొద్దున ఇంకోటి నమ్మరని ఏంటి గ్యారంటీ? ఎందుకంటే దీనికి ప్రూఫ్ లేకుండా గుడ్డిగా నమ్మేశారు కదా. రేపొద్దున ఇంకో దానికి ఏంటి ప్రూఫ్? గుడ్డిగా నమ్మేరని ఏంటి గ్యారంటీ? ఓకే. అలాగే మన ప్రధానమంత్రి గారు నాన్ బయోలాజికల్ మనుషులకు పుట్టలేదని కొంతమంది నమ్ముతున్నారు. రేపొద్దున మీరు కూడా నమ్మినా నమ్ముతారు. ఏది ఇప్పుడు నమ్మాను చూపించండి. ఏమో ఎవడికి తెలుసండి? మీరు ఇప్పుడు వచ్చిన కథ చెప్తారు కదా. అలాగే రేపొద్దున ఇంకో కథ చెప్తారు. ఎవడికి తెలుసు? గుడ్డిగా ఎటువంటి ఆధారం, కనీసం బేర్ మినిమం బేసిస్ కూడా లేకుండా, ఆధారం అనగానే పెద్ద పొడుగు ప్రూఫ్ అక్కర్లేదు. బేర్ మినిమం బేసిస్ అది కూడా లేకుండా గుడ్డిగా నమ్మేసేవాళ్ళు అన్‌ప్రెడిక్టబుల్ అండ్ డేంజరస్ టు ద సొసైటీ అండి, మీతో సహా. ఓకే. ఎందుకంటే మీకు అన్‌ఫౌండెడ్, కనీసం దానికి 10 పైసల విలువ కూడా లేదు. దాన్ని పట్టుకొని మీరు పునర్జన్మ ఉంటది. ఈరోజు నేను మంచి చేస్తే నాకు మంచే జరుగుద్ది, చెడు చేస్తే చెడే జరుగుద్ది. ఇక్కడ మిస్ అయితే వచ్చే జన్మలో బ్యాటింగ్ ఏస్తాడు నాకు. ఇలా ఏస్తాడు అంటే అదే మీ సృష్టిలో ఏదో కథ చెప్పారు కదా. ఓకే. ఈ నమ్మకం వల్ల ఇక్కడ మంచిగా చేయడం కంటే ఇక్కడ మిస్ అయితే నెక్స్ట్ జన్మలో ఆయన దొరుకుతారు కదా అన్న ఆలోచనతోటి కొంతమంది ఈ జన్మలో లైట్ తీసుకుంటారు. ఓకే. జనాలు చేసేది అదే. మీ కర్మ సిద్ధాంతం, మీ తొక్కలో కర్మ సిద్ధాంతం ఏదైతే ఇంత పుస్తకం రాశారు కదా, దాని నిండా ఈ సోదే రాసి ఉంది. వచ్చే జన్మలో ఏమిటి నష్టమో కష్టమో వచ్చే జన్మలో భరిస్తాం, లాభమో సుఖమో కూడా వచ్చే జన్మలో భరిస్తాం, ఈ జన్మలో చేసిన మంచి పనులు చెడు పనులు అనుకుంటూ కథలు చెప్పారు. ఓకే. నెక్స్ట్ జన్మ మీద ఆశ పెట్టుకున్నవాడు ఈ జన్మని ప్రశాంతంగా చూడండి. ఓకే. క్లియర్ మైండ్ తోటి ఈ జన్మని చూడడం. ఎందుకంటే అట్ ఎనీ పాయింట్ అంటే వాడికి ఆశ అలాగే ఉంటుంది. వచ్చే జన్మలో సుఖాలకి ఏం చేయాలి, వచ్చే జన్మలో కష్టాలను తప్పించుకోవడానికి ఏం చేయాలి, ఈ జన్మ గురించి ఆలోచన మారిపోద్దండి వాడికి. ఓకే. మీరు మారలేదు, మీరు చాలా గొప్పగా థింక్ చేస్తున్నారు, నేను చాలా అదేంటి నేను చేసింది అందరూ చేస్తే ప్రపంచం అంతా శాంతిగా ఉంటుందని పోయి ప్రచారం చేసుకోండి. పోయి లైవ్ స్ట్రీమ్లు పెట్టుకోండి మీరు కూడాని. ఎవడొద్దన్నాడు? కానీ నేను మాత్రం కరాఖండిగా చెప్తున్నా, ఎవడైతే అన్ఫౌండెడ్ బిలీఫ్స్ ఎవరి దగ్గర అయితే పెట్టుకుంటాడో వాడి చేత ఏదైనా సరే నమ్మించవచ్చు. ఓకే. ఒకదాన్ని ప్రూఫ్ లేకుండా నమ్మినోడిని ఇంకోటి కూడా నమ్మించవచ్చు వాడిని, సఫిషియంట్ మోటివేషన్ ఇస్తే. ఓకే. ఈరోజు నాకేం మోటివేషన్ లేదు, నాకు ఈ 3 నమ్మకాలే ఉన్నాయి, ఇది తప్ప ఇంకా నాకు ఇంకేం లేమంటారా? ఉండండి మాస్టర్. ఎవడికి నష్టం? ఏం చెప్పడానికి వచ్చారు చెప్పండి మాస్టర్. మీరు ముందు నా బుక్ సరిగ్గా చదవలేదు. మీరు ముందు నేను రాసిన బుక్ సరిగ్గా చదవలేదు. నేను ఈ జన్మలో అన్ని ఆశలన్నీ వదిలిపెట్టి వచ్చే జన్మ మీద ఆశ పెట్టుకోండి. మీరు చదవలేరని నాకు తెలుసులేండి. మీకు అలాంటి అంటే అసలు ఇంట్రెస్ట్ ఉండదు. ముందు నాకు తెలుసు కదా మీరు చదవరని కూడా నాకు తెలుసు. అందుకే అవసరం లేదు. మీరు అర పేజీ కూడా చదివి ఉంటారు నాకు తెలుసు. 2 పేజీలు చదివితే మీరు చాలా కనుక్కొని ఉండేవాళ్ళు దాంట్లో. మీరు అర పేజీ కూడా చదివి ఉంటారు. నేను ఫస్ట్ 2 పేజీలోనే చెప్పే ఇవన్నీ. అదో బోడి పుస్తకం, దాని గురించి చదవటం సర్లేండి. కానీ సరేలే, మీరేం దాన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు, తిట్టాల్సిన అవసరం లేదు. వెళ్ళి ప్రచారం చేసుకోండి మాస్టర్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే దీన్ని నమ్మడం వల్ల ఈ జన్మ నుంచి అంటే ఈ జన్మలో అన్ని వదిలేసి వచ్చే జన్మలోనే అన్ని ఆశ పెట్టుకుంటారు చెప్తున్నారు. ఇక్కడ నేను దానికి కూడా జవాబు ఇచ్చా. ఆ పుస్తకం మీరు చదివితే అర్థమవుతుంది. అంటే ఏంటంటే ఇక్కడ ఈ జన్మలో మీరు చేత అయినట్టు చేయండి,
మీరు చేతగాని జన్మలే మాత్రమే వచ్చే మీ జన్మ మీ మీ సార్ మీ బోడి ఊహలతో జనించిన ఒక దిక్కుమాలిన కథని ఒక 25 పేజీల పాటు రాసినంత మాత్రాన అది చదవాలని నేను అనుకోవటం, అది సారీ నేను చదవాలని మీరు అనుకోవటం ఉంది చూసారు, అత్యాశ అండి ఇది. ఓకే, ముందు అది ప్రూవ్ చేసి మాట్లాడండి. వచ్చే జన్మ ఉంటుంది అన్న సంగతి ప్రూవ్ చేసిన తర్వాత అవునా దాని మెకానిజం ఏంటి అని అప్పుడు అడుగుతాను. అది కూడా అప్పుడు మిమ్మల్ని ఎందుకు అడుగుతాను? చేద్దాము. ఒకవేళ తప్పు అయితే మానేద్దాము. దీనివల్ల ఏదైనా జనాలకి ఏమైనా నష్టం జరిగిద్దంటే మానేద్దాము. మీరంటే తెలియకాలోళ్ళు కదా, అక్కర్లేదండి. చెప్తా అన్నట్టుగా వచ్చాను. అయ్యయ్యో మీరేం మీరు చెప్పలేదు. మీరేం చెప్పలేదు. అవునవునవును. ఆ, ఇలాంటి సోది కబుర్లకి నా దగ్గర ఆన్సర్ ఉండదు బాబు. మీ మీ నమ్మకం మీ కాడ పెట్టుకోండి బాబు, మా వల్ల కాదు. ఇట్లాంటి బేవకూఫ్ నమ్మకాలని దాన్ని డిబంకులు చేసుకుంటా కూర్చుని అంత ఓపిక మాకు లేదు. ఎందుకంటే ఆయిల్ రాసుకుని ఆమదం రాసుకుని దిగారు ఇక్కడికి. ఏది మా దేవుడికి బాడీ ఉండదు, పాడు ఉండదు. మా దేవుడికి ప్రకృతి ఉంటది. ఆ ప్రకృతి ఏమో దానికి లాస్ ఉంటాయి. ఆ లాస్ ఎలా వచ్చాయో నాకు తెలియదు కానీ అవి ఫాలో అవ్వాలి. పునర్జన్మ ఉంటది తెలుసా మీకు? పునర్జన్మ ఉంటది. ఈ బోడి నమ్మకాలన్నింటినీ డిబంకులు చేసుకుంటా కూర్చున్న ఓపిక నా దగ్గర లేదండి. మీ నమ్మకం మీది, పండగ చేసుకోండి సార్. ఓకేనా? థ్యాంక్ యూ అండి. దానివల్ల నష్టం ఏం చెప్తారు సార్? అబ్బో చాలా నష్టం ఉందండి. కాదు మీకు నష్టం లేదు, మీలాంటి వాళ్ళకి నష్టం లేదు. మీలాంటి వాళ్ళు అలాంటి నమ్మకాల్లో చెప్పండి. ఉండాలండి, బయటికి రాకూడదు. ఎవరికి నష్టమైనా చెప్పండి, మానేస్తాను. మళ్ళీ ఎవరికి నష్టం జరగకూడదు. ఎవరికి నష్టం లేదండి. మీకు ఈ నమ్మకం ఉంది కదా, ఈ నమ్మకం నష్టం లేదంటే మీరు ఒప్పుకోండి. లేకపోతే ఏదో మీరు మాట్లాడలేక మీరు సమాధానం చెప్పలేక ఓకే ఓకే అని చెప్పకండి. మీరు చాలా గొప్పలండి బాబు. మీకు తప్ప ప్రపంచంలో ఎవరికి నష్టం లేదండి. సో కాబట్టి మీ నష్టం మీరు భరించి తలుచుకుంటే పండగ చేసుకోండి. మీ నమ్మకాలు మీయే. ఓకేనా? నాకు కూడా ఏం నష్టం లేదండి. సరే. ఓ అబ్బా, అయితే ఇంకేంటి, అసలు ఎవరికి నష్టం లేదు కదా, 10 పైసలు ఉపయోగం లేదు, నష్టం లేదు. పండగ చేసుకోండి సార్. నష్టం ఉంటే చెప్పండి, మీరే ఫలానా నష్టం జరుగుతుందని మీరే చెప్పండి, ఒప్పుకుంటా. మీరు ఏదో నష్టం ఉండేదని మీరు కూడా ఇప్పుడు మీరు కూడా ఊహ చెప్తున్నారన్నమాట నేను చెప్పినట్టు. మీ నమ్మకం మీరు కూడా జస్ట్ నేను చెప్పినట్టు ఊహించి చెప్తున్నారు. మీ నమ్మకం వల్ల ఒక ఇది జరుగుతుంది అది జరుగుతుందని ఊహలాగుంది, అంటే ఏం లేదు. అంటే మీరు కూడా నాలాగే మాట్లాడుతున్నారు కదా, మీరేం ఊహించి మీరేం తెలియకలగా ఏం దాన్ని నేను డీకోడ్ చేసి చెప్పడం. సో మొత్తానికి హ్యాపీయా సార్? బాగా జరిగిందా? దీంట్లో హ్యాపీ ఏముంది? ఏం మాట్లాడే అవసరం హ్యాపీ అవటానికి? ఏమో దీని గురించి పెద్ద పెద్ద ప్రశ్నలు అడుగుతారు. ఇదండి అతని కంక్లూషన్. మొదట మీతో ఇంటర్వ్యూ చేయాలి, మీలాంటి బక్తాయిలతో బ్యాటింగ్ ఆడడం ఇష్టం అన్న వ్యక్తి చివరికి ఇవన్నీ నాకు చెప్పకండి, మీ నమ్మకం మీ దగ్గరే పెట్టుకోండి అని ఎలా కష్టంగా ఓటమిని అంగీకరించాడో. ఇతనితో ఇంకా చాలా విషయాల మీద డిబేట్ చెయ్యాలని నా కోరికండి. వీలైతే అవి కూడా చేస్తా. దానికి మీ సపోర్ట్ కావాలి. దయచేసి ఈ వీడియో మీద మీ ఒపీనియన్ గురించి కామెంట్ చేయగలరు. ఉంటానండి.